హాయ్ అండి, వెల్కమ్ టు సోమ్యాస్ కిచెన్. ఈరోజు కొబ్బరి పాలతో ఎంతో టేస్టీగా ఉండే దద్దోజనం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని దీంట్లోకి కొబ్బరి పాలు పోసుకోవాలండి. ఈ కొబ్బరి పాలు అనేది బాగా వేడి చేయొద్దు. బాగా వేడి చేస్తే కొబ్బరి పాలు అనేది ఇరిగిపోతాయి. అలా మన హ్యాండ్ పెట్టినప్పుడు లైట్ గోరువెచ్చగా అయితే సరిపోతుంది. ఇలా గోరువెచ్చగా అయ్యాక స్టవ్ ఆపేసుకోవాలండి. మనం ముందుగా వండుకున్న అన్నాన్ని బాగా మ్యాష్ చేసుకొని ఈ కొబ్బరి పాలు దాంట్లోకి పోసుకోవాలి. ఇలా పోసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మన టేస్ట్కి తగినట్టు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకొని మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ అలా వదిలేయాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా ఓవర్ నైట్ నానాక మనం సర్వ్ చేసుకునే ముందు దీనిపైన దానిమ్మకాయలు వేసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా